నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఫైండ్ 3x² + 6x అనే వాల్యూ కనుక్కోమన్నాడు. పైన 3 టర్మ్స్ కింద 3 టర్మ్స్, పైన 2 టర్మ్స్ కింద 2 టర్మ్స్, పైన 1 కింద 1, దాని ముందు ఏం మిస్సు అంటే 1 మిస్సు. కాబట్టి ఆ పక్క 1 ఈ పక్క 1 యాడ్ చేయాలి. యాడ్ చేసి జస్ట్ 3 టర్మ్స్ రాసుకుంటే చాలు, అయిపోయి. నెక్స్ట్ వెంటనే సెకండ్ స్టెప్ ఫ్యాక్టోరియల్ రాయాలి. 1ని 1 రాయి, ఏ ప్రాబ్లం అయినా సరే 1. ఇక్కడ ఏం చెప్పాను, ఏం నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాసేసి 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇంకా ఎవరిని రాయలేదు అంటే అందరూ 5 అంటారు, నిజమే. పైన ఉంటే 5, కింద ఉంది కాబట్టి 1/5 ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1తో పాట పాడాలి. ఏమని, 1 × 1 ప్లస్. అదే ఒకవేళ 2 ఉంటే 2 × 2 ప్లస్. ప్రీవియస్ ప్రాబ్లం 4 ఉన్నది కాబట్టి 4 × 4 ప్లస్ అన్నాం. కాబట్టి ఇప్పుడు 1 ఉంది కాబట్టి 1 × 1 ప్లస్. 1 ప్లస్ ఎంత వేస్తే 3 అవుతుంది, 2/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏమి రాసినామో అదే హోల్ స్క్వేర్, అంతే, అయిపోయి. ఇప్పుడు బ్రాకెట్లో p q, ఈ బ్రాకెట్లోది x/q. కాబట్టి p వాల్యూ ఎంత, 1, q వాల్యూ ఎంత, 2. x/q అంటే ఎంత, 1/5. ఇప్పుడు x/, ఆగిపోయినాను, ఎవరి దగ్గర ఆగిపోయినా q అంటే q కాదు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/5. x ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 2 1s are 2/5. మళ్ళీ సేమ్ ఫార్ములా, ప్లస్ 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 అంటే 2 ప్లస్లా 2 మైనస్లా, బ్రాకెట్లో ప్లస్ ఉంటే మైనస్లు. కాబట్టి మన ఫార్ములా చిన్నోడు గుడ్డోడు 1 - x హోల్ పవర్ - p/q, అంతే. ఎవరి ప్లేస్లో వాళ్ళ వాల్యూ పెడదాం. 1 - x వాల్యూ ఎంత, 2/5 హోల్ పవర్ -p/q అంటే ఎంత, 1/2. LCM 5 1s are 5, 5 - 2 3/5 హోల్ పవర్ -1/2. ఉల్టా, ఎప్పుడైతే ఇక్కడ ఉల్టా రాస్తావో మనం చూస్తూ ఉండగానే మైనస్ ఏమవుతుంది, ప్లస్. అది x+1 వాల్యూ. /2 ఉంటే రూట్, కాబట్టి /2 ఉంటే ఏంటి, రూట్. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ కావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఎందుకంటే మన క్వశ్చన్లో x తో పాటు x² ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఈ రెండింటి ఎత్తుల మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్. a² అంటే x² ప్లస్ b² అంటే 1 ప్లస్ 2ab అంటే 2 1s are 2 × x 2x ఈజ్ ఈక్వల్స్ టు రూట్. ఎగిరిపోయా 5/3. క్రాస్ మల్టిప్లికేషన్ 3 × x², 3 1s are 3 2s are ఈజ్ ఈక్వల్స్ టు 5. Then 3x² + 6x. దోస్త్ మేరా దోస్త్ అంటే x ఒక సైడు, x లేని వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఒక సైడు, 5లో 3 పోతే 2. ఇది మన 3x² + 6x వాల్యూ ఎంత అంటే 2.